సమితి వర్ధిల్లాలి ఆర్జే ప్రకాష్ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి ఆర్జే ప్రకాష్ మాదిగ నాయకత్వం జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల నాయకత్వం వర్ధిల్లాలి మాదిగల నాయకత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అదేవిధంగా వెనకబడిపోయినటువంటి ఒక కులం మాదిగ కులంగా ఉన్నప్పుడు ఆ కులాన్ని చైతన్యం చేసుకోవడానికి మాదిగ రిజర్వేషన్ సాధించే ఉద్దేశంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత ఆ క్రెడిట్ మన సంఘానికే వచ్చింది. ఎందుకంటే న్యాయ పోరాటం చేసింది మనం. ఈరోజు నంద్యాల జిల్లాలో జ్ఞానజ్యోతి మాదిగల జ్ఞానజ్యోతి ప్రజ్వలన జరగాల్సిన అవసరం ఉంది. అందుకోసం అహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు శక్తివంతం లేకుండా పోరాటం చేసి రాబోయే కాలంలో రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యాలయం ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యాలయం ఇక్కడి నుంచి ఈ జిల్లాలో మాదిగల సమస్యల పట్ల ఒక దిగ్నికృతమైనటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి న్యాయం చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా, అట్లే నిర్మాణంలో ఎక్కడెక్కడైతే వెనుకబాటుతనం ఉందో అక్కడ నిర్మాణం చేపట్టి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తిరుగులే జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఏసీవి సుబ్బయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఈ వ్యవస్థలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యాలయాన్ని ఎటువంటి ఇది లేకుండా ప్రవర్తన పరంగా రిమార్కు లేని విధంగా భవిష్యత్తులో నడపాలని చెప్పి ప్రజలకు మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి అంబేద్కర్ ఆలోచనతో ఈ కార్యాలయం ప్రజలకు అంకితం అవుతుంది. కాబట్టి ప్రజలకు ఇక్కడి నుంచి మీరు శక్తివంతంగా కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఈ ఉద్యమాన్ని నడుపుతారని ఆశిస్తున్నాను. నిర్మాణ పరంగా బలంగా చేస్తారని ఆశిస్తూ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి జగ్జీవనరావు ఆలోచన విధానం, వర్ధిల్లాలి మన మహనీయుల ఆలోచన విధానాలు, దళిత బోధనల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ